ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాల్లో కీలకంగా మారుతున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ తాజాగా ఢిల్లీలో పర్యటించడం ఆసక్తికరంగా మారుతోంది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో పవన్ ప్రభావం పైన పెద్ద ఎత్తున చర్చ జరగ్గా అక్కడ బీజేపీ కూటమి ఏకపక్ష విజయం సాధించింది. ఈ ఫలితాల తర్వాత బీజేపీ ముఖ్య నేతల సూచన మేరకు పవన్ హస్తిన బాట పట్టారు. ఇంతకీ పవన్ ఢిల్లీ టూర్ వెనుక జరుగుతున్న సీన్ ఏంటి? అక్కడ ఎవరికి పవన్ పార్టీ ఇస్తున్నారు? ఆ వివరాల కోసం లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో కూటమి సమీకరణానికి పవన్ కీలక పాత్ర పోషించారు. ఇది ఎవరూ కాదనలేని సత్యం. ఈ విషయాన్ని టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్నోసార్లు ప్రస్తావించింది. పవన్ కళ్యాణ్ చొరవతోనే కూటమి ఏర్పాటై వైసీపీ ఓట్లు చేలకుండా గెలుపు సాధ్యమైందని ఘంటాపథంగా చెప్పారు. అందుకే ఆయనకు కూటమి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టింది. దీంతో పవన్ రేంజ్ ఒక్కసారిగా నేషనల్ లెవెల్కు చేరింది. డిప్యూటీ సీఎం అయినప్పటి నుంచి తన బాధ్యతల్లో బిజీ అయిపోయిన పవన్ సేమ్ లెవెల్లో హిందూవాదుల్లోనూ మైలేజ్ పెంచుతున్నారు. తిరుమల వేదికగా సనాతన ధర్మ పరిరక్షణకు హిందువులంతా ఏకం కావాలని పిలుపునివ్వటమే దానికి కారణం. ఈ స్టేట్మెంట్ తర్వాత పవన్ బీజేపీకి మరింత దగ్గరవగా ఇప్పుడు వరుస ఢిల్లీ టూర్స్తో హీటెక్కిస్తున్నారు. దీని వెనుక మతలబు ఏంటో ఉందన్న చర్చ జోరందుకోగా గత 15 రోజుల్లో పవన్ ఢిల్లీకి వెళ్లటం ఇది రెండోసారి. గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన పవన్ ఈసారి పర్యటనలో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ను కలిశారు. ఆయా శాఖల్లో ఉన్న పెండింగ్ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. అంతేకాకుండా వారందరికీ వారాహి డిక్లరేషన్ పత్రాలను అందజేశారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ను పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రులు ఇచ్చిన హామీల పట్ల ఉప ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు ఏపీలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి ఏఐఐబి నుంచి తీసుకునే రుణంలో వెసులుబాటు కల్పించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం బిల్లులు రియంబర్స్మెంట్ పద్ధతిలో కాకుండా ముందుగానే చెల్లించాలని ఏఐబి ఇదివరకు ఒప్పుకున్న ప్రకారం 3,834.52 కోట్లు మంజూరు చేసేలా చూడాలని విన్నవించారు. పవన్ చొరవతోనే దక్షిణ కోస్తా రైల్వే జోన్కు నిధులు కేటాయించినట్లు జనసేన వర్గాలు చెబుతూ ఉండగా ఏపీకి సంబంధించిన పెండింగ్ పనులను చకచకా క్లియర్ చేయాలని కేంద్ర మంత్రులను మోడీ, అమిత్ షా ఆదేశించినట్లు తెలుస్తోంది. పవన్ నుంచి ఎలాంటి రిక్వెస్టులు వచ్చినా వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఇప్పటికే కేంద్ర పెద్దల నుంచి ఆయా శాఖలకు ఆదేశాలు వెళ్లినట్లు కూడా ఢిల్లీలో చర్చ జరుగుతోంది. అందుకే పవన్ వెళ్లడమే ఆలస్యం. చకచక అపాయింట్మెంట్ దొరకటం, మీటింగ్స్ కూడా జరిగిపోతున్నాయి. తద్వారా పవన్ను ఎక్కడా డిసప్పాయింట్ చేయకూడదని కమలం పార్టీ భావిస్తోంది. కలిసొచ్చిన పవన్ను ట్రంప్ కార్డులా వాడాలని బీజేపీ భావిస్తుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక దీనికి సమాధానం రాబోయే రాజకీయమే చెప్పాల్సి ఉండగా ఈ తరుణంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మోడీతో భేటీ అయ్యారు. జల్ జీవన్ మిషన్ అమలు, ఏపీకి రావాల్సిన నిధులపై చర్చించడంతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్డీఏ తరపున ఉన్న ఎంపీలకు తాజ్ హోటల్లో పవన్ భారీ విందు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఏపీలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఎంపీలతో పాటు తెలంగాణ బీజేపీ ఎంపీలకు కూడా ఈ పార్టీకి ఆహ్వానం అందినట్లుగా తెలుస్తోంది.